అధ్యాయం 15. అది ఒక సుందర రాజభవనము, ఉత్తరాభిముఖము, పెద్ద ప్రవేశద్వారము గల ఎత్తైన ప్రాకారము. దాని లోపున చక్కని పూల తోటలు, ఫలవృక్షములు వనపాలకులచే భద్రముగా పెంచబడి ఉన్నవి. ఈశాన్య దిశలో ఒక చిన్న కోనేరు, దాని చుట్టూను చిన్న చిన్న మధుక వృక్షములు. మధురలో ఇప్ప పువ్వుల చెట్లు లేని ప్రాంగణము లేదు. అదృష్టమునకు ధనాకర్షణమునకు వాటిని పెంచుట మంచిదని అందలి వాస్తవ్యుల నమ్మకము. కారాగార ప్రాంగణమందలి కోనేటి దగ్గర పగలంతయు బాలబాలికలు తిరుగుచూ ఇప్ప పువ్వులను ఏరుకొనుచుందురు. నల్లగా పొడవుగా ఎండి రాలిపడి ఉన్న ఇప్ప పువ్వులు చప్పరించుటకు తీయగా నుండి కొంచెము ఏనుగుల మదము వాసన కొట్టుచుండును. వారిని ఏరుకొనుటకు వచ్చిపో పిల్లలను కారాగృహ భటులు గాని అధికారులు గాని అడ్డగింపరు. ఉత్తమ రాజవంశ సంజాతులైన రాజబంధువులను సకల గౌరవములతో బందీకృతులను చేయుటకు మాత్రమే ఈ ప్రాంగణమందలి కారాగృహము ప్రత్యేకింపబడినది. ప్రాకార ద్వారము నుండి సుదూరముగా తోట నడుమనున్న కారాగార భవన సోపాన పంక్తి వరకు నడిచినచో కాలికి మట్టి అంటకుండా రంగుల రాతి పలకలు పేర్పుతో ఒక బాట కలదు. నగరమునందు లక్ష్మీపుత్రులై పురజనుల గౌరవ మర్యాదలు చూరగొను వారు అందలి బంధువులను చూచిపోవటకు వచ్చుచుందరు. వారెక్కిన శకటములను చిన్న రథములను సూటిగా ప్రాకారము దాటి సోపాన పంక్తి వరకు వచ్చి నిలుచును. జ్యేష్ఠశుద్ధ విధియ నాటి ఉదయము సూర్యోదయానంతరము 2 గడియల ప్రొద్దున ఒక రెండు గుర్రాల శకటం వచ్చి ప్రాంగణమునందు నిలబడెను. పాల వంటి తెల్లని గుర్రములను పూంచిన శకటము చిన్న శేషపర్యంకం వలె నిర్మింపబడి ఉన్నది. గుర్రముల వీపులపై బంగారు జరీగల శ్వేతాంబరములు అలంకరింపబడి ఉన్నవి. ఆ రథము రాకకై ఎదురుచూచుచున్న ద్వారపాలకులను కావలివాండ్రును రథమాగినంతనే భక్తి వినయ సంభ్రమములతో ప్రాకారద్వార కవాటములు పూర్తిగా తెరచిరి. గుర్రముల కళ్ళెములను పట్టుకుని సగౌరవముగా వెంట నడుచుచు రథమున లోనికి సోపాన పంక్తి దగ్గరకు కొనివచ్చిరి. కావలివారిపై అధికారులు 3 వరుసగా నిలబడి అందొకరు రథము కవాటమును తెరిచి సవినయముగా వారు హస్తసంజ్ఞ చేయగా లోపలి మెత్తని పరుపులపై వైభవముద్రలో ఆసీనుడయ్యున్న సుందర పురుషుడొకడు పాదపద్మములను సుకుమారముగా రథము మెట్లపై నుంచెను. కావలివాండ్రు ఎత్తైన బల్లను గొనివచ్చిరి. ఆ వ్యక్తి నిదానముగా బల్లపై పాదములుంచి సోపాన పంక్తిపై నిలబడెను. దిగుచుండగా అతడు కప్పుకొని ఉన్న పట్టుశాలవ భుజములపై నుండి ముంజేతుల మీదకి జారెను. పద్మదళముల వన్నెగల ఆ శాలువుపై శంఖచక్రములు తిరునామముల ముద్రలు ఉండెను. అతడు శాలువ అంచులను కరాంగుళలతో జ్ఞానముద్ర వలె పట్టుకొని సవరించుకుని నిలబడి అతడి పై అధికారుల వైపు మాత్రము కటాక్షించి చూచి ఇంచుక మందస్మితము చేసెను. అతడు స్వఫల్గుని కుమారుడైన అక్రూరుడు. వారు అతడిని గౌరవ సంభ్రమములతో ఒక సుఖాసనమున కూర్చుండబెట్టిరి. ఇరువురు సవినయ సంభాషణములు చేయుచుండగా 3వవాడు లోనికి పోయి వసుదేవునితో చెప్పివచ్చెను. వసుదేవుడు దాసీజనముచే పర్యంకములను ఆయత్తము చేయించి ఎదురు వచ్చి అక్రూరుని లోనికి ఆహ్వానించెను. అక్రూరుడు మందహాస వికాస నేత్రములతో జాలిపడుచున్న ముఖకవళికలతో వసుదేవుని హస్తద్వయము పట్టుకొని లోనికి ప్రవేశించుచూ ఇట్లనెను. వసుదేవ, మీరిరువురును కుశలమా? దేవకి గర్భవతి అని విన్నప్పటి నుండి వచ్చి చూడవలన అనుకొనుచుంటిని. ఇది వరకు ఇట్టి సంతోషకరమైన వార్తలన్నీ దుఃఖప్రదములుగా పరిణమించినవి. 7వ గర్భము కొన్ని మాసములు వృద్ధి చెంది వింతగా దృశ్యమైనది. మరలా 3 సంవత్సరముల తరువాత ఈ 8వ గర్భము సంభవించినదని వింటిని. ఈ మారు మీకు దైవబలం ఉన్నదని నా హృదయము కూడా చెప్పుచున్నది. ఈ 8వ గర్భమున జన్మించిన సుతుడు కంసుని గరిష్టము కలిగించునని అశరీరవాణి పలికినట్లు కూడా చెప్పుచున్నారు. భ్రమయో సత్యమో తెలియదు గాని కంసుడు కూడా వినినట్లే చెప్పాను. వసుదేవుడు, ఆసనం అలంకరింపుడు. పరమ భాగవతోత్తములైన మీ దర్శనము మాకు శుభప్రదము. ఇట్లు పలికి వసుదేవుడు లోపల నుండి దేవకిని తోడ్కొని వచ్చి అక్రూరునకు పాదాభివందనము చేయించెను. అక్రూరుడు ఆశీర్వదించెను. 3 ఆసీనులైరి. వసుదేవుడు, పూర్వము నారాయణుడు 8వ గర్భ సంభూతుడై భూమికి అవతరించి ధర్మ సంస్థాపనము చేయునని ప్రసక్తముగా పరాశరులు చెప్పిరట.
అశరీరవాణియు ఈమె అష్టమ గర్భమును గూర్చి పలికినది. మిగిలిన దుర్లభములైన అంశములెట్లునను ఈ గర్భమున జన్మించిన శిశువు చిరకాలము వర్ధిల్లి పెద్దవాడై మాకు గతులు కల్పించినచో మా జన్మ ధన్యమగును. అక్రూరుడు: నాకు కలిగిన భావము కూడా ఇదియే. లోకోత్తర విషయములెప్పుడునూ పొడుపు కథలుగా మాత్రం ఉండును. అవి మనకు బోధపడినవి కావు. ఈ శిశువు చిరంజీవి అయి మీకు మేలు చేకూర్చవలనని నేను ఆశంసనము చేయుచున్నాను. ఇట్లు పలికి అక్రూరుడు వసుదేవుని వైపు చూచెను. గవాక్షము నుండి ప్రభాత భానుకాంతులు కిందించిన బంగారపు నీరు వలె వసుదేవుని చుట్టూను పడుచున్నవి. ఆ కాంతులతో ఏర్పడిన తేజోమయమైన రూపమొకటి వసుదేవుని చుట్టూను అతని దేహమును తాకక పురుషాకృతి అయిన ఛాయగా కనిపించెను. అక్రూరుడు ఉలికిపడి చూచెను. తన గురువు పరాశరుడి మాటలు దేవకీ వసుదేవుల యందు సత్యమగునా అనిపించినది. వెంటనే అక్రూరుడు దేవకి వైపు చూచెను. ఆమె కన్నులపైకి సూర్యకాంతుల గవాక్షము నుండి సూటిగా ప్రసరించుచుండెను. ఆ కాంతులు ఆమె కన్నులలో ప్రవేశించుచున్నట్లు అనిపించెను. ఆమె కనుపాపలలో ఒక అనిర్దేశ్యమైన తేజస్సు మిరుమిట్లు గొలుపుచుండెను. క్షణములలో అక్రూరునకు దేవకి ముఖము కన్నులు కనిపింపలేదు. అచ్చట ఒక తేజఃపుంజం ఉన్నట్లు మనస్సునకు తోచెను. ఆ తేజస్సు నుండి రశ్ములు వెనుకకు మరలివచ్చుచు సుదర్శనాయుధము తిరుగుచున్నట్లు ఉండెను. గవాక్షము నుండి ప్రసరించుచున్న వెలుగుల జాడ్లలో ప్రయాణము చేయుచున్న ధూళిరేణువులు సుడులు సుడులుగా తిరుగుచూ ఒక సర్పాకారముగా గోచరించెను. ఆ సర్పం ఒక శయ్యగా దిగివచ్చుచున్నట్లు దాని యందు సర్వాత్మకమైన ఆకాశ శరీరము రూపుకొనుచున్నట్లు కనిపించెను. ఆ మొత్తం ఒక శిశువై కిలకిలా నవ్వుచున్నట్లు గోచరించెను. అక్రూరుడు తెలివి తెచ్చుకుని మరలా దేవకి ముఖము చూచి ఇట్లనెను: శకునములన్నీ శుభముగా తోచుచున్నవి. ఈ పుట్టబోవు శిశువు చిరకాలము వర్ధిల్లగలడు, మహిమాన్వితుడు కాగలడు. దేవకి: నాకు ప్రతిరాత్రమునందును ఒక శిశువు మందస్మిత మూర్తియే పొడగొట్టుచున్నాడు. ఒకమారు నీలమేఘములు శిశువుగా ఆకారముల కట్టి నవ్వుచున్నట్లు ఉండను. ఒకమారు నీలాకాశమునందు ఆ శిశువు రూపము కనిపించును. ఒకమారు సముద్రపు కెరటముల రూపుగా కదులుచున్నట్లు అనిపించును. ఒకమారు ప్రదక్షిణావర్తములైన అగ్నులు శిశువుగా కనిపించును. ఎన్ని కనిపించినను కంసుడు విడిచిపెట్టినప్పుడు కదా మనం సంతోషింపవలసినది. పూర్వము తొలిసారి నుండి నేను గర్భము ధరించినప్పుడెల్లా అదే రూపము కనిపించుచుండెడిది కనుక ఇది శుభమో కాదో చెప్పలేము. అక్రూరుడు: నా మనస్సునకు శుభము అనిపించినది ఈనాటి వరకును వ్యర్థము కాలేదు. ధైర్యం అవలంబింపు. అనుదినము మూడు వేళల యందు తదేక నిష్టతో శ్రీమన్నారాయణ అష్టాక్షరి మహామంత్రమును కుక్షియందును సంధానింపు. అదే పంచాయుధమూర్తియే నీ గర్భమును రక్షింపగలదు. దేవకి నమస్కరించి ఇట్లనెను: మహాప్రసాదము అవశ్యముగా అనుసంధానము చేసేదను. మొన్నటి బహుళ విధియ నాటి రాత్రి నారద మహర్షి తమ ఆగమమునచే మమ్మ అనుగ్రహించిరి. వారు వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రమును ఉపదేశించిరి. గర్భస్థుడైన శిశువు శిరస్సు మొదలు పాదముల వరకు గల 12 అవయవములందు వాని మంత్రాక్షరములుగా న్యాసము చేసి జపమునిరి. వారి ఆజ్ఞ కూడా శిరసావహించి తిని. అక్రూరుడు: సమయం వచ్చినప్పుడు అడుగొకయే ఋషులు మంత్రవాక్కులను పలుకుదురు. అవి ఏ మూర్తిమంతములైన ఉపదేశములు. అడిగినను కొందరికి ప్రసాదింపరు. అట్లేలా చేయుదురో వారికే తెలియవలను. వసుదేవుడు: మొన్నటి రాత్రి శతగోపుడు హిమాలయ యాత్ర చేసి వ్రజమునకు తిరిగిపోవచ్చు ఇటు వచ్చి ఇచ్చటనే విశ్రమించను. ప్రసంగవశమున నాకు మృగేంద్రవాహన యొక్క దుర్గాదేవి స్తోత్రమును ఉపదేశించి వెడలిపోయాను. మొన్నటి ప్రభాత వేళ శతగోపుని సోదరుడైన హిమాలయ సిద్ధుడు మమ్మ చూడవచ్చును. అతడు నాకు షడంగపూర్వకమైన విష్ణుమంత్రమును అస్త్రముగా ఉపదేశించెను. పూర్వము దాన్ని ధరించి ఇంద్రుడు విశ్వరూపుడైన త్రిశురుడను రాక్షసుని వధించెనట. దేవకి: ఈ అష్టమ గర్భము రక్షకై 3,000,000 దేవతలకు మొక్కుచున్నాను. అక్రూరుడు: పర్యవసానము తప్పక శుభము కాగలదు. నేను ఉగ్రసేన మహారాజును కూడా చూచి ప్రసంగించి వెడలివత్తును. మరికొంతకాలము తర్వాత మరలా మిమ్మల్ని చూడవత్తును. ఇట్లని అక్రూరుడు వారి దగ్గర సెలవుకొని ఆ భవనము వెనుక వైపు నుండి ఉద్యానములోనికి నడిచి కొంత దూరమేకి మరి ఒక భవనములోనికి ప్రవేశించెను. మేడ మెట్లెక్కి
పోయి మేడపైనున్న ఉగ్రసేనును కలుసుకునను. దుఃఖాక్రాంతుడై వాతాయనం నుండి గగనము చూచుచూ కూర్చుండిన ఉగ్రసేనుడు అక్రూరుని చూచి లేచి నిలబడి కౌగలించుకుని దుఃఖించెను. ఉగ్రసేనుడు, చూచితివా దైవయోగం ఎట్లున్నదో? నా కొడుకు నన్ను బంధించనని నేను దుఃఖపడట్లేదు. నేనే దుష్కృత్యము చేయనచో ఇట్టివాడు నా కుమారుడై పుట్లట ఎట్లని దుఃఖపడుచున్నాను. అక్రూరుడు ఉగ్రసేనును కౌగిలించుకుని లేవనెత్తి ఓదార్చెను. అట్లెన్నడనూ భావింపకము. దేవకి కూడా నీ పుత్రికయే కదా. ఎట్టి సుకృతము చేయనిచో ఆమె అష్టగర్భము మహిమాన్వితం ఎట్లగును? ఎట్టి సుకృతము చేయనిచో ఆమె అష్టమగర్భము మహిమాన్వితం ఎట్లగును? ఉగ్రసేనుడు, మహనీయుడగు వసుదేవుడు సాధుమూర్తి. అతడు నన్ను రాజ్యమిచ్చి గౌరవించి పట్టాభిషిక్తిని చేసెను. కన్నకొడుకు కారాగృహమున బంధించెను. వసుదేవుని సంకల్పములు పరమ పవిత్రములు, జగద్ధితములు. అతడు గోపాలక వృత్తిని కర్షక వృత్తిని పునరుద్ధరించి గ్రామములయందు భాగ్యదేవతకు పట్టము కట్టెను. భారత భూమి జగన్మాతగా హిమాలయ పుత్రిగా పూజించి సేవించెను. అంతకన్నా రాజర్షిత్వం ఏమున్నది? పూర్వము రాజర్షులు బ్రాహ్మణ క్షత్రియ తేజస్సులను పరస్పరాశ్రయములుగా ప్రతిష్ఠించి పూజించిరి. మన యదువంశము బ్రాహ్మణ క్షత్రియ తేజోవాహినులకు సంగమము. అట్టి మన వంశము వైశ్యుల సంపదతో త్రివేణీ సంగమముగా వసుదేవుడు ధర్మ సంస్థాపనము చేసెను. అట్టి వాణ్ణి కంసుడు బంధించి దేశమునకు తీరని అపకారము చేసెను. తాను ధనతృష్ణతో లంచగొండి రాజ్యమును స్థాపించుకును. నిర్భాగ్యునకు దౌర్భాగ్యుడు తోడు అన్నట్లు వానికి కేశిమంత్రాంగము తోడినది. ఈ కేసు 2 ఆవుల దూడ. ఇటు కంసనకు అటు ధృతరాష్ట్రునకు నమ్మిన బంటుగా పదవులను అనుభవించుచు తన సువర్ణమును తాను భద్రపరుచుకునుచున్నాడు. దైవమే దిగివచ్చి చక్కబెట్టవలన కానీ ఈ మధురలో ధర్మం మరలా నిలబెట్టుట ఇక మానవునకు సాధ్యము కాని పని. అక్రూరుడు, బాధపడకము. కాలం ఒక రీతిగా నడువదు. కంసుడు కూడా అశరీరవాణి మాటలపై ఆవేశములో ఇట్లు ప్రవర్తించినే కానీ సహజముగా దుష్టుడు కాడు. నేను అతనితో సంభాషించి నిదానముగా పరిస్థితులను అనుకూలింపజేసేదను. మరలా కొల దినములలో నిన్ను చూడగలను. ఇట్లు పలికి అక్రూరుడు సెలవుకొని తిరిగి వచ్చి రథారూఢుడై తన గృహమును చేరెను.